గడిచిన 2 సంవత్సరాల నుంచి కొందరు వైసీపీ మెంటల్ మావిగన్ వాళ్ళు నన్ను మాట అంటున్నారండి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ పోయింది. తర్వాత అధికార ప్రతినిధి కూడా పోయింది. అయినా కూడా వైసీపీ మీద ఇంతలా రెచ్చిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీలో రాజేష్ మహాసేన్ గారి పొజిషన్ ఏంటి అని. తెలుగుదేశం పార్టీలో రాజేష్ మహాసేన్ పొజిషన్ ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ రాజేష్ మహాసేన గారి మనసులో తెలుగుదేశం పొజిషన్ మాత్రం ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. పదవి వస్తే పనిచేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ పదవి రానప్పుడు కూడా పనిచేసేవాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటారు. అలా పనిచేసేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి కొందరు వైసీపీ మెంటల్ మావిగన్ వాళ్ళు నన్ను మాట అంటున్నారండి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ పోయింది. తర్వాత అధికార ప్రతినిధి కూడా పోయింది. అయినా కూడా వైసీపీ మీద ఇంతలా రెచ్చిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీలో రాజేష్ మహాసేన్ గారి పొజిషన్ ఏంటి అని. తెలుగుదేశం పార్టీలో రాజేష్ మహాసేన్ పొజిషన్ ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ రాజేష్ మహాసేన గారి మనసులో తెలుగుదేశం పొజిషన్ మాత్రం ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. పదవి వస్తే పనిచేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ పదవి రానప్పుడు కూడా పనిచేసేవాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటారు. అలా పనిచేసేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి కొందరు వైసీపీ మెంటల్ మావిగన్ వాళ్ళు నన్ను మాట అంటున్నారండి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ పోయింది. తర్వాత అధికార ప్రతినిధి కూడా పోయింది. అయినా కూడా వైసీపీ మీద ఇంతలా రెచ్చిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీలో రాజేష్ మహాసేన్ గారి పొజిషన్ ఏంటి అని. తెలుగుదేశం పార్టీలో రాజేష్ మహాసేన్ పొజిషన్ ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ రాజేష్ మహాసేన గారి మనసులో తెలుగుదేశం పొజిషన్ మాత్రం ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. పదవి వస్తే పనిచేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ పదవి రానప్పుడు కూడా పనిచేసేవాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటారు. అలా పనిచేసేవాడికి ఒక రేంజ్ ఉంటుంది.